ఆలయ పండుగ. ఈ పదాల మీదనే మనం కొద్దిసేపు ధ్యానించుదాం. మొట్టమొదటిగా ఇది పండుగ. పండుగ అంటే సంతోషం, సంబరం, ఉత్సాహం, ఉత్తేజం. పండుగ అంటూ ఎవరు కూడా దిగులుగా, బాధగా, నిస్తేజంగా, పట్టి పట్టనితనంగా ఉండరు. అందుకే ప్రియ దైవ బిడ్డలారా, నేడు ఆనందించుదాం. మన బాధలను, భయాలను, మన ఆందోళనలను అన్నింటిని కూడా ప్రక్కన పెట్టి ఆ దేవుని యందు ఆనందించుదాం. మనస్ఫూర్తిగా పండుగ చేసుకుందాం. ఇక ఇది ఎటువంటి పండుగ? మనం ఈ పండుగను ఏ విధంగా చేసుకొనాలి? ఇది ఏదో లోకపరమైన పండుగ మాత్రమే కాదు. లోకపరంగా పండుగ చేసుకుందాం మామ అంటే విందులు, వినోదాలు, ఎంజాయ్. కానీ ప్రియ దైవ బిడ్డలారా, అసలు పండుగ అంటే మనస్సు తేలిక పడటం, బాధలతో కృంగిపోకుండా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండటం, సంతోషపడటం, సంతోష పెట్టటం. అంతేకాని తినటం, త్రాగటం, డాన్సులు, లేక షాపింగులు, షేపింగులు, కోటింగులు, మీటింగులు, డేటింగులు, టక్కులు, టెక్కులు, ఇవి మాత్రమే కాదు అసలైన పండుగ అంటే. ఇది గుడి పండుగ. అంటే ప్రియ దైవ బిడ్డలారా, ఇది దేవునికి సంబంధించినది. మనము చేసుకునే ఈ సంబరాలు ఆ దేవుడిని ఘనపరచటానికి, దేవుని మహిమపరచటానికి, బంగారు తల్లి మరియ ద్వారా మనకు ప్రసాదించేటటువంటి ఎనలేని అనుగ్రహాల గురించి నిండు కృతజ్ఞతతో ఆ దేవునికి, మరియ తల్లికి వందనాలు చెప్పటానికి. అంటే మన ఈ పండుగలో భక్తి ఉండాలి, విశ్వాసం ఉండాలి, పవిత్రత ఉండాలి, దేవుని ఆలోచన ఉండాలి, దేవుని పైన దృష్టి ఉండాలి, దేవునితో అనుభూతి, అనుభవం, అనుబంధం ఉండాలి. అది నిజమైన పండుగ. ఇక ఇది నిత్య సహాయమాత పండుగ. మరియమాత పట్ల గౌరవం, విలువ, ప్రేమను చూపించే ఆ తల్లి యొక్క బిడ్డలమైన మనమంతా చేసుకునే సంబరం ఇది. ఆమె మనందరి అమ్మ. ప్రియ దైవ బిడ్డలారా, ఇది మరొక్కసారి గుర్తు చేసుకొనాలి. ఎందుకంటే కొన్నిసార్లు మరుస్తూ ఉండవచ్చు. స్వయాన క్రీస్తు ప్రభువే తన అమ్మను మనందరి అమ్మగా ప్రసాదించాడు. అమ్మ. ఒక్కసారి ఆ అమ్మ మీద మనస్సు నిలిపి ఆలోచన చేద్దాం. అమ్మ అంటేనే
ఒక అంతులేని అనుభూతి. అమ్మ అంటే ఒక అద్భుతం. అమ్మ అంటే ఒక అపారమైన వరం. జత అక్షరాలతో కూడి ఉన్నది అమ్మ అనే పదం. ఈ జగతి అంతా నిండి ఉన్నది ఆ అమ్మ యొక్క ప్రేమ మాధుర్యం. అమ్మ ప్రేమ అమరం, అది అనవరతం. ఏ త్రాసుతో తూచలేనిది, ఏ కొలబద్దతో కొలవలేనిది, ఏ కాసులతో కొనలేనిది, ఏ మాటలలో వర్ణించలేనిది, ఏ నిర్వచనాలలో ఇమర్చలేనిది అమ్మ ప్రేమ, అమ్మ అనురాగం. తన ఉదరాన్ని పరుపుగా పరచి, తన రక్త మాంసాలని పిండంగా ఆకారంగా చేసి, తన ప్రాణాన్ని జీవంగా మార్చి, నవమాసాలు మోసి ఒక నూతన జన్మకు సృష్టిని ఇచ్చే అపార సృష్టికర్త అమ్మ. తన బిడ్డ బాగు కోసం, తన బిడ్డ ఎదుగుదల కోసం, తన బిడ్డ కనులలో సంతోషాన్ని చూడటం కోసం ఎన్ని త్యాగాలకైనా, ఎటువంటి సవాళ్ళకైనా సిద్ధపడి ఎదురు నిలచి తనను తాను ఖాళీ చేసుకుంటూ తన బిడ్డ కడుపును నింపాలని, ఒక బంగారు భవిష్యత్తును చేకూర్చాలని అహర్నిశలు తపించి శ్రమించే అపార శ్రామికురాలు, త్యాగమూర్తి అమ్మ. ప్రియ దైవ బిడ్డలారా, ఒక మామూలు అమ్మే ఇంత గొప్ప అయితే ఇక ఆ మరియమ్మ, అమ్మలగన్న అమ్మ, ఆ దేవుని కుమారుని అమ్మ ఇంకెంత గొప్పో కదా. స్వయాన దేవునిచే దేవుని కుమారుని అమ్మగా ఎన్నుకొనబడింది. స్వయాన దేవదూతయే ఆమె ముందు తల వంచి వందించింది. స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన భాగ్యశాలి, తరతరముల వారు నన్ను భాగ్యశాలి అని వందించబడిన, స్తుతించబడేటటువంటి వరాల పాత్రురాలు, అనుగ్రహ పరిపూర్ణురాల, నీకు శుభము అంటూ ఆమె ఎల్లవేళలా దేవుని అనుగ్రహాలతో నింపబడినటువంటి పావనమూర్తి. ఏలిన వారు మీతో ఉన్నారు అనే వాక్యం ప్రకారం దేవుని యొక్క కృపను ఎల్లవేళలా సమృద్ధిగా కలిగి ఉన్నటువంటి కృపా సంపన్నురాలు ఆ మరియ తల్లి. ప్రియ దైవ బిడ్డలారా, ఇవి అన్నీ ఏదో స్వంత పొగట్టలు కాదు, అక్షరాల దేవుని వాక్యమే ఇది అంతా మనకు తెలియచేస్తూ ఉంది. అందుకే చాలాసార్లు నాకు జాలి వేస్తుంది, ఎంతో వేదన కలుగుతుంది. ప్రస్తుత కాలములో కొంతమంది మిడిమిడి జ్ఞానముతో, అజ్ఞానముతో, మూర్ఖత్వముతో కొడుకు కావాలి తల్లి వద్దు, కొడుకు ముద్దు తల్లి వద్దు అని ఆ విధంగా తల్లిని నిందించటం, తల్లిని త్రోసివేయటం నిజంగా ఎంతో బాధాకరం. ఏ కొడుకు కూడా, ఎంత దుర్మార్గుడైన కొడుకైనా కూతురైనా, తన తల్లి వేరే వాళ్ళ ద్వారా
అగౌరవానికి, అమర్యాదకు, అవమానానికి గురి కావటం సహించదు. మరి అటువంటప్పుడు ఆ యేసుక్రీస్తువు కూడా ఒక కొడుకే కదా. ఈ సాధారణమైన లాజిక్ను ఎలా మరుస్తారు? ప్రియ దైవ బిడ్డలారా, అందుకే ఈరోజు ఈ పండుగను కొనియాడే మనం మొట్టమొదటిగా ఆ తల్లి యొక్క విలువను, ఆ తల్లి యొక్క గొప్పతనాన్ని, ఆ తల్లికి మన జీవితములో ఉండవలసినటువంటి ఆ అత్యంత అమూల్యమైన ఉన్నతమైన చోటును గ్రహించాలి. ఆ తల్లి యొక్క ప్రేమను, ఆమె మాతృలాలనను మనము గుర్తించాలి. ఇక ఇది నిత్య సహాయ మాత. అందుకే ఆ తల్లిని ఎందుకు ప్రేమించాలి, ఆ తల్లిని ఎందుకు గౌరవించాలి, ఆ తల్లికి ఎందుకు విలువ ఇవ్వాలి అనే దానికి కారణాన్ని కూడా నేటి పండుగ మనకు తెలియచేస్తూ ఉంది. ఆమె నిత్య సహాయ మాత. అంటే నిత్యము అనునిత్యము మనకు సహాయపడే అమ్మ. ఆమె జీవితాంతం సహాయం చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సహాయం చేస్తూనే ఉంది. ప్రియ దైవ బిడ్డ, దేవుని కుమారుడు ఈ లోకములో లోక రక్షకునిగా పుట్టటానికి దేవుని ప్రణాళికకు తన యొక్క అంగీకారాన్ని తెలిపి సాయపడింది. తన రక్త మాంసాలతో ఆ దైవ కుమారునికి మనుష్య రూపాన్ని ఇచ్చి ఆమె సహాయపడింది. ఆయనను పోషించి పెంచి పెద్ద చేసి ఒక అమ్మగా సాయపడింది. మంచి విలువలలో, మంచి గుణాలలో తీర్చిదిద్ది ఆమె సహాయపడింది. క్రూరులైన అధికారులు ఆ హెరోదు రాజు నుంచి ఆ తల్లి తన బిడ్డను కాపాడి సహాయపడింది. కలువరి బాటలో కలసి నడచింది, సాంత్వన ఇచ్చింది, ధైర్యాన్ని ఇచ్చింది, ఓదార్పును ఇచ్చింది. చివరన ఆ శిలువ చెంతన తన కుమారుని మరణ గడియలలో తాను భాగం పంచుకుంటూ నీకు నేనున్నాను అనేటటువంటి భరోసాను, మనోస్థైర్యాన్ని ఇచ్చి సహాయపడింది. ప్రియ దైవ బిడ్డలారా, ప్రభుని మరణం తరువాత తన మరణం వరకు కూడా శిష్యులకు అండగా, మార్గదర్శిగా నిలిచి నడిపించి సహాయపడింది. ఆత్మ శరీరాలతో మోక్షానికి ఎత్తబడి పరలోక భూలోక రాజ్ఞిగా స్థాపింపబడి అనవరతము కూడా దేవుని పవిత్రమైన సన్నిధిలో పరలోకములో నీ గురించి, నా గురించి, అందరి గురించి విన్నపాలు చేస్తూ, అద్భుతాలు చేస్తూ, ఎన్నో ఆశీర్వాదాలను మనకు అందచేస్తూ సహాయపడుతూనే ఉంది. ఎన్నో చోట్ల ఫాతిమా మాతగా, లూర్దు మాతగా, వెలంకిని మాతగా, గుణదల మాతగా రకరకాలుగా దర్శనాలు ఇస్తూ దేవుని సందేశాన్ని అందించుతూ, దేవుని ప్రేమను, కృపను అందరికీ చాటి చెప్పుతూ, దేవునికి దగ్గర చెయ్యటానికి, మనస్సులను మార్చటానికి, జీవితాలను సంస్కరించటానికి, ఎనలేని మేలులను ప్రసాదించటానికి,
దేవుని సందేశాన్ని అందించుతూ, హెచ్చరించుతూ, ప్రోత్సహించుతూ, ప్రేరేపించుతూ, బుజ్జగించుతూ, బ్రతిమాలాడుకుంటూ మనందరినీ కూడా దేవుని మార్గములో నడిపించటానికి అహర్నిశలు సహాయం చేస్తూనే ఉంది ప్రియ దైవ బిడ్డలారా. అందుకే ఆమె నిత్య సహాయమాత అనేది ముమ్మాటికి నిజం. ఆ మరియ తల్లిని కొనియాడటం, ఘనపరచటం, పండుగ చేసుకొనటం, సంబరాలు చేసుకొనటం అది ఎంతో సముచితం. అది దేవునికి కూడా ఎంతో సంతోషకరం. ఇక ఇది ఎంతో ఈనాడు మన ప్రస్తుత కాలములో, మన ప్రస్తుత లోకములో ఆ తల్లిని నిత్య సహాయమాతగా కొనియాడటం అనేది ఒక సందేశాన్ని, ఒక ఉపదేశాన్ని, ఒక ప్రేరణను, ఒక సవాలును, ఒక స్ఫూర్తిని కూడా ఇస్తూ ఉంది. ఎందుకంటే మనకు తెలిసిన విధంగా ప్రియ దైవ బిడ్డలారా, ప్రస్తుత కాలములో ఆధునికత, నాగరికత, సౌకర్యాలు, సౌఖ్యాలు, వసతులు ఎన్నో రకాలుగా వృద్ధి పెరుగుతూనే ఉంది. కానీ దురదృష్టవశాత్తు స్వార్థం, స్వలాభాలు పెరిగిపోతూ సాయపడేటటువంటి మనస్తత్వం తగ్గిపోతూ ఉంది ప్రస్తుత సమాజంలో. నేను సంతోషంగా ఉండటానికి ఎంతమందినైనా బాధ పెడతాను, నేను పైకి రావటానికి ఎంతమందినైనా ముంచుతాను అనే దుష్టమైన, దుర్మార్గమైన మనస్తత్వాలకు విరుద్ధంగా డబ్బు కోసం, పదవుల కోసం, అధికారాల కోసం, అంతస్తులు, అవకాశాల కోసం ఎంత చెడుకైనా సిద్ధపడే సైతాను లోకంలో చేసిన సాయం మరచి, కృతజ్ఞత లేని లోకములో సాయం చేసే వారికి కీడు తలపెట్టేటటువంటి మన ప్రస్తుత లోకంలో సాయం చేసిన, ఒకవేళ ఏదో ఎప్పుడో ఒకప్పుడు నా మూడు బాగుంటే, లేక నా సీజను తపస్సు కాలం కావచ్చు, వేరే సీజన్ల ప్రకారం సాయం చేసేటటువంటి మన ప్రస్తుత కాలంలో మన తల్లి మరియ ప్రియ దైవ బిడ్డలారా నిత్యము సాయం చేస్తుంది. స్వార్థం లేదు, స్వలాభం లేదు, వ్యక్తిగత ప్రయోజనాలు లేనే లేవు. నిత్యము సహాయపడేటటువంటి మాత. అందుకే ప్రియ దైవ బిడ్డలారా, ఈనాడు మనస్సారా, ప్రేమ మీర ఆ తల్లికి కృతజ్ఞతలు తెలుపుదా. ఆ తల్లికి నోరారా మరొక్కసారి చెప్పుదా, అమ్మా నువ్వంటే నాకు ఎంతో ప్రేమ, నీ ప్రేమ నేను చవి చూస్తూ ఉన్నాను, నీ ప్రేమ ఎప్పుడు కావాలి, నీ వైపు చూస్తున్నాను, నీ యొక్క గుణాలను చూస్తున్నాను, నాకు నీ వలె నిత్యము సహాయము చేసేటటువంటి మంచి బుద్ధిని ప్రసాదించు, నీ వలె దేవదేవునికి సంపూర్ణంగా సమర్పణ అయ్యేటటువంటి దీనతను ప్రసాదించు. అహంకారంతో విర్రవీగకుండా, ఇదిగో ఏలిన వారి దాసురాలను, మీ మాట చొప్పున నాకు అగునుగాక
అని శిరము వంచి మనసు వంచేటటువంటి వినయాన్ని నాలో పెంచు. నీకు దగ్గరగా, నీకు సాంగత్యములో సన్నిహితంగా ఎదిగేటటువంటి ఆ దైవిక నిండు విశ్వాసాన్ని నాలో పెంచు. ఇటువంటి ఆత్మ ఆనందాన్ని, ఇటువంటి నిజమైనటువంటి పండుగ ఈరోజు మాత్రమే కాదు, ప్రతిరోజు కూడా చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించు అని ఆ బంగారు మరియ తల్లిని ఈరోజు ప్రత్యేక విధంగా అర్థించుదాం, ప్రార్థించుదాం. ఆ తల్లి వేడుదల ద్వారా మన హృదయాలలో, మన జీవితాలలో, మన కుటుంబాలలో, మనము చేసే పనులలో, మన యొక్క ఈ విచారణలో శాంతి సమాధానాలు, వివేకం విజ్ఞానాలు, సుఖ సంతోషాలు, మంచితనం, మంచి విలువలు పెరిగేటట్లుగా ఈనాడు దీనతతో ప్రార్థించుదాం. ఏక విశ్వాస కుటుంబముగా మన విశ్వాసాన్ని ప్రభుని పట్ల ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును